బలం ఎక్కువ ఉందా తక్కువ ఉందా అన్నటువంటి దాన్ని పక్కన పెడితే ఏదైనా చేయాలనుకుంటే చేస్తామని నిరూపించారు ఆర్టికల్ 370(35A) రద్దు లాంటి ద్వారా నరేంద్ర మోడీ సర్కార్. అట్లాగే ఏదైతే దేశానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయాల్లో ఎక్కడా వెనుకడుగు వేయకుండా ముందుకు చేసుకుంటూనే పోతున్నారు. ఇప్పుడు తాజాగా మరొక కీలకమైనటువంటి అడుగు అది ఏంటయ్యా అంటే జమిలి ఎన్నికలకి సిద్ధమే. ఇవాళ పత్రికల్లో వచ్చినాయి. అవునా కాదా అంటే ఇప్పుడు బిల్లుని త్వరలో ప్రవేశపెట్టబోతున్నారు. శీతాకాల సమావేశాల్లో ఒక బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే వక్ఫ్ చట్టానికి సంబంధించి ఎవరేమనుకున్నా సరే తీసుకొచ్చారు. అలాగే అక్కడ సెలెక్ట్ కమిటీకి పంపించారు. ఆ బిల్లు మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం సెలెక్ట్ కమిటీది అయిపోయిన తర్వాత ఆ బిల్లుని ఆమోదింపజేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇక్కడ బలం లేదు అంటే రాజ్యసభలో పూర్తి బలం వచ్చింది, లోక్సభలో పూర్తి బలం ఉంది. ఇంకా మద్దతు ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరో తేలుతుంది. ఇవ్వనటువంటి వాళ్ళ గురించి ప్రజలు తేల్చుకుంటారనేటువంటి ధోరణిలోనే ఉన్నారు. జమిలి ఎన్నికలకి సంబంధించినటువంటి బిల్లుని ఓకే చేసి ఇక పైన జరగబోయేటటువంటి అన్నీ కూడా అది 2028 కట్ ఆఫ్ పెట్టుకుంటారా, 2027 కట్ ఆఫ్ పెట్టుకుంటారా, 2029 కట్ ఆఫ్ పెట్టుకుని అప్పటి అంటే ఇక పైన జరిగే ఎన్నికలు ఆ 29 కట్ ఆఫ్ లేదా 28 అయితే ఆ రోజు వరకే వాళ్ళకి పదవీ కాలం ఉండేటట్టు. అదే సందర్భంలో అంతకంటే ఎక్కువ ఉండదు, అప్పటి వరకే ఎన్నికలు అనేటటువంటి విధంగా భవిష్యత్తులో ఎన్నికల సంఘం ఏది నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి సందర్భంలో చేసేటటువంటి అడుగులు పడతాయి అన్నటువంటి మాట చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం ఎంతవరకు సాధ్యం అనేది చూడాల్సి ఉంది.